మరి నేను అడుగుతున్న ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు చేసిన నేరమేంది, ఘోరమేంది? మొట్టమొదట ఈరోజు ఒక నేపథ్యాన్ని చెప్పాలి. సిబిఎస్ఈ 10th ఇంటర్ పరీక్షా పత్రాలు గతంలో పేపర్లు దిద్దే విషయంలో జరిగిన అవకతవకలు, కుంభకోణాలకు 2019లో ఇక్కడ ఇంటర్మీడియట్ పరీక్షలు దిద్దిన గ్లోబరీనా సంస్థ, కేటీఆర్ బినామీ సంస్థ ఈడ ఇంటర్మీడియట్ 2019 పరీక్ష ఫలితాలలో అవకతవకలకు పాల్పడితే 27 మంది విద్యార్థులు ఆనాడు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆనాటి ప్రభుత్వం మీద కొట్లాడితే కోర్టులు ఆదేశాలు ఇచ్చినాయి, గ్లోబరీనా సంస్థ మీద క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోమని. కానీ కేటీఆర్ అయిన బినామీ సంస్థ, ఆయన చీకటి మిత్రులైన గ్లోబరీనా సంస్థ యజమానుల మీద క్రిమినల్ కేసులు పెట్టలేదు, అరెస్టులు చేసి జైలుకు పంపలేదు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోను వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తుండ్రని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇచ్చిండు. ఈ సర్టిఫికెట్ను తీసుకొని 2023 డిసెంబర్ 7 నాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక తెలంగాణలో పప్పులు ఉడకవు, నూకలు చెల్లవని గ్లోబరీనా సంస్థ పేరు మార్చుకొని కోఎంట్ పేరు మీద సిబిఎస్ఈ పరీక్షల ఫలితాలను డిజిటలైజ్ చేస్తామని, ఆ పరీక్షా ప్రశ్న పత్రాలను దిద్దుతామని ధర్మేంద్ర ప్రధాన్తో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఆ టెండర్లో కేవలం వాళ్ళకు సరిపోయే విధంగా, గ్లోబరీనా సంస్థకు సరిపోయే విధంగా నియమ నిబంధనలు పెట్టి సిబిఎస్ఈ పరీక్షలను దిద్దే కాంట్రాక్టు తీసుకొని అందులో అవకతవకలకు పాల్పడితే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళమైతే పరీక్షా పత్రాలను దిద్దింది రద్దు చేసి సిబిఎస్ఈ మళ్ళీ పరీక్షా పత్రాలను మళ్ళీ దిద్దాల్సిన పరిస్థితి. దాంతో చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన గ్లోబరీనా సంస్థ మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపకపోవడం వల్ల కేటీఆర్ బినామీ సంస్థ అయిన గ్లోబరీనా కేంద్ర ప్రభుత్వంలో సిబిఎస్ఈ ప్రశ్న పత్రాలను, పరీక్షలను తమ అవినీతికి వాడుకున్నారు. ఇదే కేటీఆర్ ఢిల్లీ బీజేపీలతో మాట్లాడి వాళ్లకు కాంట్రాక్టులు ఇప్పించడు. ఆ విధంగా సిబిఎస్ఈ పరీక్షలు, ప్రశ్న పత్రాలను కుంభకోణాలకు పాల్పడ్డప్పుడు ఈ కోఆంట్ సంస్థను మీరు అరెస్టు చేయకపోవడము, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల నీట్ పరీక్షల్ని నిర్వహించే వాళ్ళకు కూడా ధైర్యం వచ్చింది, దొంగతనం చేయాలన్న ఆలోచన వచ్చింది. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్షల్లో ప్రశ్న పత్రాలను బజార్లో పల్లి బఠానీలలా అమ్ముకున్నారు. రాజస్థాన్ కోటాలో, మధ్యప్రదేశ్లో, వివిధ ప్రాంతాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో నీట్ పరీక్షల ప్రశ్న పత్రాలను తెగ నమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. అందుకే ఇవాళ వేలాది మంది విద్యార్థులు సిబిఎస్ఈలో జరిగిన అవకతవకలు, నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలను చర్యలు తీసుకోవాలి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అని ఢిల్లీ వీధుల్లో వేలాది మంది విద్యార్థులు కదం దొక్కిరు. తప్పు జరిగిన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాల్సింది వదిలేసి నిరసన తెలుపుతున్న వేలాది మంది విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి బాష్పవాయువు గోళాలను ప్రయోగించడు, తుపాకీ తూటాలను పేల్చాడు, వందలాది మంది విద్యార్థులను గాయపరిచాడు, తలకాయలు బగలగొట్టిండు, చేతులు విరగొట్టిండు. నేను ఇవాళ తెలంగాణ సమాజాన్ని, యువకులను నేను అడుగుతున్నా, విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడిన ఈ సంస్థల్ని వైఫల్యం చెందిన కేంద్ర మంత్రిని వదిలేద్దామా? ప్రశ్నించినందుకు ప్రజల్ని పశువులలాగా చితకబాదిన కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేద్దామా? అందుకే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇలా వదిలేస్తే కుదరదు. ఈ దేశంలో అక్రమార్కులు పెరిగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అండతోటి
లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతురు. నీ సంగతి తేలుస్తాని మల్లికార్జున్ ఖర్గే ఇంటి నుంచి నరేంద్ర మోడీ ఇంటి ముట్టడికి బయలుదేరిండ్రు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు. దానికి నాయకత్వం రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వహించారు. దౌర్జన్యం చేయలే, రాళ్ళు విసరలే, నరేంద్ర మోడీ ఇంటి మీద ఎలాంటి దాడులకు పాల్పడలే. శాంతియుతంగా మహాత్మా గాంధీ వారసులుగా, ఈ దేశానికి ప్రాణాలు ఇచ్చిన మహాత్మా గాంధీ స్ఫూర్తిగా, ఈ దేశం కోసం అమరులైన ఇందిరాగాంధీ స్ఫూర్తిగా, ఈ దేశం కోసం చివరి రక్తపట్టు దారబోచిన రాజీవ్ గాంధీ స్ఫూర్తిగా ప్రశాంతంగా మోడీ ఇంటి ముందు రోడ్డు మీద కూర్చొని నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని పోలీసులను పెట్టి కొట్టించి రక్తం చిందేలా గాయపరిచి రోడ్డు మీద బరబరా ఈడ్చుకుంటూ పోయినరు. మరి యువకులారా, మన అందరం చూసుకుంటూ కూర్చుందామా? నరేంద్ర మోడీని శిక్షిద్దామా? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ కొడంగల్ అభివృద్ధి కార్యక్రమాలు, కొడంగల్ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం కోసం నేను వస్తే అర్ధరాత్రి నాకు ఈ సమాచారం అందింది. అర్ధరాత్రి అప్పటికప్పుడు ఈ విధంగా వదిలేస్తే బీజేపీ పెట్టరేగిపోతుంది, పాశవిక దాడులకు పాల్పడుతుంది. ఖచ్చితంగా కొడంగల్ చౌరస్తా అంబేద్కర్ సాక్షిగా నరేంద్ర మోడీ గుండెలు అదిరేలా నినదించాలని ఇవాళ మిట్ట మధ్యాహ్నం ఎర్రటెండల మనం వేలాదిగా ఇక్కడ మనం జమైనం. అందుకే ఈరోజు జంతర్ మంతర్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు అండగా కొడంగల్ నుంచి మనం గలం వినిపిస్తున్నాం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి మీద జరిగిన దాడిని ఈరోజు మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.